తినండి. నాకు తెలిసి మీరు కూడా ఉదయం నుంచి ఏమీ తినుండ్రు. ముందు కూర్చోండి, కూర్చోండి. ఏంటండి ఇది? అదితి మీద చేయి చేసుకుంటారా? లేకపోతే ఏంటి? మనం చెప్పిందేంటి, తను చేసిందేంటి? వయసొచ్చిన ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోకూడదని ఎంత ఆపుకుందాం అనుకున్నా మనతోనే ఆడుకుంటుంది. ఆ గౌతమ్ గడి పేరెత్తొద్దని డాడ్ చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు వాడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించావు? నా మీద గౌతమ్కి ఎంత ప్రేమ ఉందో, నేను గౌతమ్ని ఎంత ప్రేమిస్తున్నానో మీ అందరికీ తెలిసేలా చేయడానికి. ఇంకా నీ మీద వాడికి ప్రేమేంటే? నీతో అహల్యతో ఒకేసారి ప్రేమ ఆయన నడిపించిన వాణ్ణి ఎత్తికి వదిలేసి పెళ్లికి ముందే అహల్యని తల్లిని చేసిన వాణ్ణి, నిన్ను కాదని దానికి తాళి కట్టిన వాణ్ణి నువ్వెలా ప్రేమిస్తున్నావు? అరే, వాడికి నీ మీద ప్రేమ ఉందని ఎలా అనుకుంటున్నావు? గౌతమ్ అహల్యని ప్రేమించడం అబద్ధం. ఆ పెళ్లి ఒక మోసం. ఆ బిడ్డకు తండ్రి గౌతమ్ కాదు. గౌతమ్ నన్నే ప్రేమించాడు. మాదే నిజమైన ప్రేమ. ఎప్పటికైనా మా పెళ్లి జరుగుతుంది. నువ్విలాగే వాడితో ప్రేమలో ఉంటావా? వాడు నీతో ఆడుకుంటున్నాడు. ఆ విషయమే నీకు అర్థం కావడం లేదు. నీకే ఇంకా నా ప్రేమ అర్థం కావట్లేదు డాడీ. నాకేదైనా జరిగితే గౌతమ్ తట్టుకోలేడు. అందుకే నా కోసం వచ్చాడు. తనకి నువ్వైనా చెప్పు యామిని. అనవసరంగా మన పరువు తీయొద్దని చెప్పు. వేరే వాణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పు. నేను గౌతమ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను డాడీ. వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందే. అహల్యం తప్ప వాడు ఇంకెవరిని పెళ్లి చేసుకోడు. ఈ మాట వాడు నీ మొహం మీదే చెప్పాడు కదా. డాడీ చెప్పింది విను, వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. అవును దిది, అనవసరంగా లైఫ్ స్పాయిల్ చేసుకోకు. గౌతమ్ 2 నాలుగు లాంటాడు. వాడిని వదిలేసాయి. వాడిలాంటి వాడి నాకు తెలీదు. దయచేసి నువ్వు బాధపడి మమ్మల్ని బాధపెట్టుకో. వేరే వాడిని పెళ్లి చేసుకో. నువ్వు మాత్రం ప్రేమించిన శ్రావ్యాన్ని పెళ్లి చేసుకోవచ్చు. నేను మాత్రం గౌతమ్ని పెళ్లి చేసుకోవద్దా? నీకో న్యాయం, నాకో న్యాయం అన్నయ్య. నీ విషయం వేరు, వాడి విషయం వేరు. రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తావు? ఏ ఆడ మగ సమానమే కదా? కొడుకు కూతురు ఒకటి కాదా? ఇదంతా కాదా దితి? ఆ గౌతమ్ గాడు వాడి లైఫ్ ని వాడు చూసుకున్నాడు. అలాగే నీ లైఫ్ కూడా నువ్వు చూసుకుంటే మంచిది. నీకు పదే పదే చెప్తున్నాను. మరో మంచి సంబంధం చూస్తాను. ఈసారైనా మా పరువు తీయకుండా మా మాట విని పెళ్లి చేసుకో. మీరు ఎన్ని సంబంధాలు తెచ్చినా నేను ఇలాగే చేస్తాను డాడీ. మీ పరువు పోయినా నాకు సంబంధం లేదు. నాకు నా గౌతమ్ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. సరే, నువ్వేం చేస్తావో చెయ్యి. మా పరువు పోయినా సంబంధం లేదు. నీకు మాత్రం సంబంధాలు చూస్తూనే ఉంటాను. నువ్వెలా పెళ్లి చేసుకోవో నేను చూస్తాను. ఏంటి ఇది? ఆయన పాటికి ఆయన పంతం పడుతున్నారు, నీ పాటికి నువ్వు పంతం పడుతున్నావు. దయచేసి మా మాట వినవే. గౌతమ్ని మర్చిపో, వేరే వాణ్ణి పెళ్లి చేసుకో. సారీ మామ్. చచ్చినా గౌతమ్ని మర్చిపోను. చంపినా వేరొకరిని పెళ్లి చేసుకోను. ఇది ఫిక్స్.
నా కూతురికి మంచి జీవితం ఇద్దామనుకుంటే మధ్యలో వచ్చి చెడగొట్టావు కదరా. మీరు నా వల్లే మాటలు అవమానాలు పడుతున్నారు, దెబ్బలు కూడా తింటున్నారు. దేవుడు మీకు కన్నవాళ్ళని తోడుగా ఇవ్వలేదు, పెంచిన వాళ్ళని దూరం చేశాడు, ప్రేమించిన వాళ్ళని దూరం చేశాడు. ఆఖరికి కడుపులో బిడ్డని మోస్తూ మీరు ప్రశాంతంగా ఉండకుండా చేస్తున్నాడు. మీకు దూరమైన అన్నీ మీకు నేను దగ్గర చేస్తాను, మీరు సంతోషంగా ఉండేలా చేస్తాను, మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయనివ్వకుండా చూస్తాను. అలా అని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ లైఫ్లోకి నేను ఎలాంటి డిస్టర్బెన్స్ని రానివ్వను. తమ్ముణ్ణి కొట్టిన వాడెవడో తెలిసిందా? ఇంకా లేదు సార్. ఆ రోజు జాతరకి చాలా మంది వచ్చారు కదా, అంతా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకెన్నాళ్ళు ఎంక్వైరీ చేస్తావు? సత్య కళ్ళు తెరిచేలోపు వాళ్ళెవరో నాకు తెలియాలి. అలాగే సార్. సార్, మీ బ్రదర్కి స్పృహ వచ్చింది. రండి సార్, స్పృహ వచ్చింది మీ తమ్ముడికి. తమ్ముడు, తమ్ముడు, రే లేరా, కళ్ళు తెరవరా తమ్ముడు, నన్ను చూడరా, నన్ను చూడరా, నేనురా అన్నయ్యని, చూడరా.